ఇకపై ఇష్టానుసారంగా గోల్డ్ తీసుకోవడం కుదరదు. ఆర్బీఐ ఇటీవల బంగారు రుణాల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఇందులో లోన్ టు వాల్యూ నిష్పత్తి 75% పరిమితం చేశారు. అంటే బంగారం విలువకు తగ్గట్టుగా గరిష్టంగా 75% మాత్రమే రుణం మంజూరవుతుంది. ఈ విధానం కోవిడ్ సమయంలో తాత్కాలికంగా 80% పెంచిన ఎల్టీవీని మళ్లీ నియంత్రించారు. దీనివల్ల రుణదాతలకు రిస్క్ తక్కువగా ఉండడంతో పాటు రుణగ్రహీతలు అత్యధిక రుణభారం మోసే పరిస్థితి నుంచి బయటపడతారు. రుణగ్రహీతల నుంచి బంగారం యాజమాన్యంపై స్పష్టమైన రుజువు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రసీదు లేకపోయినా ఒక అధికారిక డిక్లరేషన్ ఇవ్వాలి. బంగారం అసలు యజమాని ఎవరో స్పష్టంగా లేకపోతే రుణం ఇవ్వకూడదని ఆర్బీఐ సూచించింది. అదేవిధంగా తాకట్టు పెట్టిన బంగారంపై స్వచ్ఛత, బరువు, చిత్ర విలువ మొదలైన వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రం రుణదాత, రుణగ్రహీతల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. (22 క్యారెట్లు లేదా అంతకంటే స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలు, అలాగే ప్రభుత్వ బ్యాంకులు విక్రయించిన నాణాలకే రుణాలు మంజూరు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వెండి విషయంలోనూ కనీసం 925 స్వచ్ఛత ఉన్న వెండి ఆభరణాలు, నాణాలకే రుణం ఇవ్వాలన్నారు. తాకట్టు పెట్టే బంగారానికి బరువు పరిమితి కూడా విధించారు. ఒక్కొక్కరికి గరిష్టంగా 1 కిలో బంగారు ఆభరణాలు, 50 గ్రాముల బంగారు నాణాలు మాత్రమే తాకట్టు పెట్టే వీలు ఉంటుంది. తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారమైనా దాని విలువ 22 క్యారెట్ల ధర ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది. రుణ ఒప్పందాల్లో తాకట్టు వివరాలు, తిరిగి చెల్లింపు, నోటీసు వ్యవధి మొదలైనవి స్పష్టంగా ఉండాలి. చివరిగా రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత 7 పని దినాల్లో బంగారం తిరిగి ఇవ్వాలి. ఆలస్యం జరిగితే రుణదాత ప్రతిరోజు 5,000 జరిమానా చెల్లించాలని ఆర్బీఐ పేర్కొంది. ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే బంగారు రుణాల్లో మోసాలకు అడ్డుకట్టపడుతుంది. లావాదేవీలు మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.